అస్మత్ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మనము సుందరకాండలోని మొదటి సర్గ తత్వార్థం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. తత్వార్థం తెలుసుకోవడానికి ముందుగా మనకి వేదం ఏం చెప్పింది అనేది ఒక 2 నిమిషాలు తెలుసుకుని తర్వాత తత్వార్థంలోకి వెళ్దాము. వేదము 2 భాగాలు, పూర్వ భాగము, ఉత్తర భాగము. పూర్వ భాగంలో ఉండే వేదములో ధర్మమే మొత్తము ప్రతిపాదించారు. ఉత్తర భాగములో ధర్మము సర్వజగత్ కారణము, సర్వరక్షకము ఎలా, సర్వాంతర్యమైన పరమాత్మను గురించి ఉత్తర భాగం మొత్తం ప్రతిపాదిస్తుంది. ఈ ధర్మం అనేది 2 రకాలుగా ఉంటుంది. సామాన్య ధర్మము, విశేష ధర్మము. ఇంకా మానవులకి మనకి అన్ని జీవులలో కంటే కూడా ఈ మానవ జీవితము బహుదుర్లభము. ఎన్నో జన్మలో పుణ్యము చేసుకుంటేనే ఈ జన్మ వచ్చింది. కాబట్టి ఈ జన్మలో మనకున్న సమయముని వృధా చెయ్యకుండా ప్రతి ఒక్కరం కూడా ఆధ్యాత్మిక మార్గంలో సిద్ధిని పొందడానికి మనందరం కూడా ప్రయత్నించాలి. ఇక్కడ మనకి రామాయణములో బాహ్యంగా రామకథ ప్రధానంగా చెప్పబడింది. బాహ్యంగా మనకు కనిపించేది రాముడి కథ. అంతరంగా చూస్తే ఆత్మకథా నిరూపణం కనిపిస్తుంది ఇక్కడ. అందుకే మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా రామాయణం అనేది జీవితంలో ఒక్కసారన్నా అధ్యయనం చేయాలి అని పెద్దలు చెప్తారు. అప్పుడే మన మానవ జన్మలో మానవత్వాన్ని, మన జీవితాన్ని మనం సంపూర్ణం చేసుకున్న వాళ్ళం అవుతాము. ఇక్కడ బాహ్యంగా రామకథ, సీత కథ, రావణ వధ మనకు కనిపిస్తుంది. అంతరంగా ఆలోచిస్తే రామకథ అంటే బ్రహ్మకథ, సీతా కథ అంటే ఆత్మకథ, రావణ వధ అంటే మన మనసును మనోవధ. ఈ రకంగా తీసుకోవాలి మనం. ఇంకా బాహ్యంగా చూసుకుంటే రామాయణం అనేది ఒక అద్భుతమైన కావ్యము. కాబట్టి కావ్యగత సౌందర్యం ఇందులో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కథాగత సౌందర్యం కూడా చాలా చక్కగా వినాలనిపిస్తుంది. ఇందులో ఉండే పాత్ర నిరూపణము, వాల్మీకి మహర్షి వర్ణనలో ఉండే వైశిష్ట్యము, ఇవన్నీ కూడా బాహ్యంగా చాలా అద్భుతంగా కనిపిస్తాయి. కానీ ఆంతరంగా చూస్తే ఇందులో ఆత్మస్వరూపము, పరమాత్మ స్వరూపము, పరమాత్మను చేరడానికి ఉపాయము ఏమిటి, మనం పరమాత్మను చేరాలని కోరిక మనలో ఉన్నా కూడా అవి అడ్డుకునే విరోధులు ఎవరు, ఆ అడ్డుకునే విరోధులని మనము ఏ రకంగా జయించి జీవితంలో మనము ముందుకు వెళ్ళి మనం ఏ ఫలితమైతే పొందాలి అని అనుకుంటున్నామో ఆ ఫలితాన్ని ఎలా పొందాలి, ఇవన్నీ కూడా ఆంతరంగా మనకి తత్వార్థంలో మనం వింటే, తత్వ విచారణ చేస్తే ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలం. లౌకికంగా గొప్ప మహాకావ్యము రామాయణం, ఆధ్యాత్మికంగా ఉపనిషత్తు, అంతేకాక ఉపనిషత్తే కాక ధర్మశాస్త్రము, నీతి శాస్త్రము ఇందులో కలగలిసి ఉంది. రామాయణ గ్రంథమంతా కూడా ఒక మహామంత్రము. ఆ నోటితో చదివితే చాలు, శబ్ద మాత్రము చేత చదివిన వాళ్ళకి ఏ కోరికలుంటే ఆ ఫలితం ఇచ్చి వాళ్ళ కోరికలు నెరవేరుతాయంట. ఆ లోపల విశ్వాసము ఉన్నా లేకపోయినా ఆ శబ్దానికి అంత గొప్ప శక్తి ఉంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అందుకే
రామాయణం అంతా రామాయణ గ్రంథమే వేద మంత్రములతో సమానమైనది. గాయత్రి మంత్రములోని 24 అక్షరాలను రామాయణములో 24,000 శ్లోకాలలో ప్రతి 1000 శ్లోకాలకి ఒక్క అక్షరం, గాయత్రి మంత్రములో ఉండే 24 అక్షరాలలో ప్రతి 1000 శ్లోకాలకి ఒక గాయత్రి మంత్ర అక్షరంతో వాల్మీకి మహర్షి అద్భుతమైన రామాయణాన్ని రచించారంట. ఎంత చూడండి, ఎంత తత్వార్థము, ఎంత గూఢార్థాలు వీటిల్లో ఇమిడి ఉన్నాయో మనం ఇంకా ఆలోచించి చదివే కొద్దీ ఎన్నో తెలుసుకోగలము. ఇంకా శ్రీ వైష్ణవ సంప్రదాయంలో అష్టాక్షరి మంత్రము, ద్వయమంత్రము, తర్వాత ఇంకా ఈ మంత్రాలు ఉంటాయి. అష్టాక్షరి మంత్రం గురువు దగ్గర మనం ఉపదేశం తీసుకోవాలి. అష్టాక్షరి మంత్రం గాని ద్వయమంత్రము గాని. అలా ద్వయమంత్రము యొక్క వివరణ మొత్తము కూడా రామాయణ గ్రంథములో ఇమిడిందని పెద్దలు ఎంతో మంది ఆచార్యులు చెప్పున్నారు. అసలు ఇంకా ఈ రామాయణం అంతా అంత గొప్ప శాస్త్రము, మంత్రశాస్త్రం అంటే ఇంకా ఈ సుందరకాండ ఉంది కదా, ఈ కాండము మొత్తము కూడా బీజాక్షరాలతో కూడుకున్న మంత్రశాస్త్రం అంట. ఇంకా ఎలా ఉందంటే ఏమీ పెద్దగా తెలియని మనలాంటి మామూలు మానవులం, మనకి ఏ నాలెడ్జి లేదు, మనలాంటి సామాన్యులు కూడా చదువుకోవడానికి వీలైనట్లు ఆ మహానుభావుడు వాల్మీకి మహర్షి మన మీద కరుణతో బీజాక్షరాలతో ఒక మంత్ర ద్రష్ట ఈ మహర్షి ఈ సుందరకాండను దర్శించి ఈ కాండములో ప్రతి అక్షరాలలో కూడా బీజాక్షరాలు నిక్షిప్తం చేసేశారు. అందుకే కావ్య రూపంగా రామాయణాన్ని చూస్తే చక్కటి శబ్ద సౌందర్యం, అర్థ సౌందర్యం, అద్భుతమైన రస సౌందర్యం ఉంది. ఏది ఇందులో సుందరకాండలో ఈ 3 రామాయణం మొత్తం ఒకటైతే సుందరకాండ వేరు. అందులో ఇంకా అద్భుతం అంట. చదువుతూ ఉంటే సుందరకాండ మంత్రాలు ఇంకా చదవాలని కోరిక కలుగుతుంది. అర్థము కూడా అంత అద్భుతంగా ఉంటుంది, రసము కూడా అంత అద్భుతంగా ఉంటుంది. ఇంకా పాత్రలను బట్టి చూస్తే ఎలా ఉంటుంది, అక్కడ శ్రీరాముడి సౌందర్యం మహాసుందరుడు స్వామి, సీతమ్మ తల్లి సౌందర్యం అద్భుతమైన సౌందర్యం తల్లిది, ఇంకా మన హనుమ గొప్ప సౌందర్యం. అంటే ఈ ముగ్గురి సౌందర్యము ఇందులో వర్ణించబడింది. కావున ఈ కాండ సుందరమైన కాండ అయింది. ఆధ్యాత్మికంగా సుందరకాండను చూస్తే భగవంతుడి యొక్క సౌందర్యం, జీవుడి యొక్క సౌందర్యం, ఆచార్యుడి యొక్క సౌందర్యం. భగవంతుడంటే ఎవరు? రాముడు. జీవుడంటే సీతమ్మ. ఆచార్యుడు అంటే హనుమ. ఈ ముగ్గురి యొక్క సౌందర్యము వర్ణించిన కాండ కాబట్టి సుందరకాండ. ఇలా 9 రకాలైన సౌందర్యము ఈ కాండలో మనకి కనిపిస్తూ ఉంది. అందుకే సుందరకాండ అని నామకరణం చేశారు. ఇందులో మొదటి సర్గలో మనం ఏం తెలుసుకుంటాం? హనుమంతుడు సముద్రాన్ని లంఘించడం, తర్వాత ఆ సముద్రం మీద వెళ్తూ ఉంటే మైనాక పర్వతము హనుమంతుడిని శ్రద్ధగా వింటే అమ్మ అర్థం చేసుకోగలరు ఏ రకంగా గౌరవించింది. సురసాదేవి ఎదురొస్తాది, ఆ సురసాదేవిని ఏ రకంగా జయించాడు. సింహిక అనే రాక్షసిని చంపేశాడు. ఆ తర్వాత సముద్రాన్ని దాటి లంక యొక్క అందాన్ని చూడడం మొదటి సర్గలో. ఈ జాగ్రత్తగా వింటే మనం ఎంతో మనం నేర్చుకోగలమమ్మా సుందరకాండ నుంచి. జాగ్రత్తగా వినాలి, పనులేమన్నా ఉంటే పక్కన పెట్టి వినండి. హనుమంతుడు సముద్రాన్ని దాటడము, మైనాక పర్వతము గౌరవించడము, సురసాదేవిని జయించడము, సింహిక రాక్షసిని చంపడము, సముద్రము దాటి లంక యొక్క అందాన్ని శోభను చూడడము. ఇంకా
100 యోజనముల సముద్రాన్ని దాటాలి అంటే ఎంతో ధైర్యము శక్తితో ముందుకొక కాలు వెనుకొక కాలు పెట్టి ఆకాశాన్ని ఇలా తన దృష్టితో చూస్తూ గుండెలో గాలిని బంధించి 2 చేతులు చాచి ఆ పైకి సముద్రాన్ని లంఘించడానికి మన హనుమ ఉద్విక్తుడవుతున్నాడు. అంటే ఇక్కడ తత్వార్థం. తతో రావణ నీతాయా సీతాయా శత్రు కర్షణః ఈశ పదమన్వేష్టం చారణాచరితే పథి. మంగళ శ్లోకం, మొదటి శ్లోకం చాలా గొప్ప శ్లోకం. మొదటి సర్గలో మంగళ శ్లోకము అని చెప్తారు. ఇక్కడ కర్మవశాత్తు మన మనస్సు అనే రావణుడు అనే మన మనస్సు, మన శరీరం అనే లంకలో యోగ్యురాలైన సీతమ్మ అనే జీవుడున్నాడు. ఆ యోగ్యురాలైన జీవుడిని తిరిగి ఆ దేవదేవుడైన రాముడి పరమాత్ముడి సన్నిధికి చేర్చడానికి మన హనుమ అనే గురువు ఆచార్యుడు సముద్రముని ఈ రకంగా లంఘించడానికి ఇక్కడ ఈ సర్గలో మనకు అంతర్లీనంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ గురువు ఎవరు? ఆంజనేయుడు. ఎటువంటి గురువు? సాక్షాత్తు రాముడి అనుగ్రహాన్ని పొంది సిద్ధి పొందినాడు. ఆయన సంసారంలో కూడా తరించేశాడు. భగవద్దత్తమైన అంగుళీయకాన్ని ఆయన చేతిలో పొందినాడు. అటువంటి గురువు హనుమంతుడు. ఏం చేస్తున్నాడు? భగవంతుడి నుండి కర్మవశాత్తు ఆ జీవుడనే సీతమ్మ దూరమై వెళ్ళిపోయింది. ఆ తల్లిని, ఆ కర్మవశాత్తు దూరమైపోయిన జీవుడనే సీతను వెతకడానికి సంకల్పించిన ఆచార్య పురుషుడు గురుదేవుడు మనకు హనుమ ఈ శ్లోకంలో కనిపిస్తున్నారు. మొదటి శ్లోకంలో ఆ రావణుడి చేత తీసుకొని పోబడిన సీత యొక్క స్థానం ఎక్కడుందని వెతకడానికి హనుమ ఎలా వెళ్ళాడు? సముద్రం మీద ఏమన్నా నడుచుకుంటూ వెళ్ళాడా? లేదు. దేవగాయకులు గంధర్వులు సంచరించే ఆకాశ మార్గం, మన పూర్వాచారులు మనకున్న గురుదేవులందరూ కూడా ఆ ఆకాశ మార్గమును దర్శించి వెళ్ళిన మహానుభావులు. అందుకని ఆ మార్గములోనే వెళ్ళాలి. పూర్వ ఆచార్యులు, దేవగాయకులు, నారదుడు, గంధర్వులు, చారణులు వీళ్ళందరూ ఎటువంటి ఆకాశ మార్గంలో వెళ్తారో ఆ మార్గంలో వెళ్ళి జీవుడనే సీతమ్మను వెదకాలి అని అనుకున్నారు. మరి వెళ్ళాలి అనుకుంటే హనుమంతుడు ఎంత శక్తి కావాలి? అందరికీ అవుతుందా? అది కాదు కదా. ఇక్కడ శత్రుకర్షణుడు కావాలి హనుమంతుడు. అంటే ఏమిటి? అంతఃశత్రువులు, బహిష్శత్రువులు వీటిని నాశనం చెయ్యాలి. భగవంతుడి ప్రాప్తికి ప్రతిబంధకమగు కామము అనే శత్రువును జయింపగలిగిన వాడు గురువు ఒక్కడే. ఆ గురువు ఒక్కడే ఆ కామమనే శత్రువును జయించగలిగిన వాడు. ఆ రెండిటిని బాహ్య అంతర్శత్రువులను జయించిన వాడు ఇక్కడ హనుమ. జహిశత్రు మహాబాహో కామరూపం దురాసదం. అంటే పట్టుకు దొరకని కామమనేది శత్రువుని చంపమని భగవద్గీతలో కూడా మనకు చెప్పారు. మనకు ఆ కామమనే శత్రువు చావడానికి 3 విరోధులు ఉన్నారు. ఎవరు? ఎంతసేపు నాకు నేనుగా స్వతంత్రుడిని, నేనే అన్ని పనులు చేయగలుగుతున్నాను అనుకుంటాము. అది తప్పు. నీవు చెయ్యట్లేదు. ఆ ఆలోచన మనకు రావడమే మన ఆత్మస్వరూపానికి అది విరోధి. స్వతంత్రుడిని నేనే, అన్నీ నేను చేయగలను, నీ చేతిలో ఏమీ లేదు, పైనున్నవాడు నీతో చేయిస్తున్నాడు. మరలా నాకు నేనుగా కాపాడగలను, నాకు నేనుగా నా కుటుంబాన్ని రక్షించుకోగలను, నేనే శక్తిమంతుడిని అనుకోవద్దు. భగవంతుడు ఆడించే ఆటలో మనందరము కూడా కీలు బొమ్మలము. కాబట్టి తనను భగవంతుడు కాక ఇతరులు రక్షింపగలరు అనుకొనుట
భగవంతుడి పొందే ఉపాయానికి అదే విరోధి. డోర్ వేసెల్లమ్మా. భగవంతుడి ప్రాప్తి తన ప్రయోజనానికే అని భావించుట. అంటే ఏదైనా పొందవలసిన ఫలము ఏదైనా దొరికితే నా కొరకే, ఇది నాకే శాశ్వతము అని అనుకోవడము. ఈ ముగ్గురు విరోధుల్ని ఫస్ట్ తొలగించాలి. ఈ శ్లోకంలో మనకి హనుమ గొప్ప సాధకుడిగా, భగవంతుడు రాముడు యొక్క అనుగ్రహాన్ని పొందిన గొప్ప జ్ఞాని, ఆచార్యుడు, మహాపురుషుడు, రామదూత. రామదూత అంటే ఇక్కడ ఇంకొక అర్థం కూడా ఉంటుంది అంతర్లీనంగా. రామదూత అంటే ఇక్కడ రామదాసు, రామదూత అంటే హనుమంతుడు వాయువు వలన జన్మించినవాడు. అంటే శబ్దం ఎక్కడి నుంచి పుడుతుంది? శబ్దము వాయువు నుంచే కదా శబ్దం పుట్టేది. పుట్టగానే హనుమంతుడు ఏం చేశాడు? సూర్యమండలం వైపు పోయినాడు. శబ్దం అనేది శిరస్సు వైపు ముందుకు ఇలా సాగింది. నోటిలో నుంచి వచ్చే వర్ణములు అభివ్యక్తమయ్యే స్థానము నోటిలో అంజన అనే స్థానము. అంటే ఆ అంజనమందు శబ్దం అనేది పుడుతుంది కనుక అంజనా తనయుడు అని హనుమంతుడిని అంటారు. హను అంటే దౌడ. సూర్యుడిని పండు అనుకొని పైకి ఎగిరి అక్కడి నుంచి కింద పడినప్పుడు ఆ దౌడలు సొట్టపోతే హనుమంతుడికి హనుమంతుడు అనే పేరు కలిగింది. ఇక్కడ హనుమంతుడు శబ్దరూపము. ఇంకా వాయుసూనుడు, ఆంజనేయుడు, అంజనాతనయుడు, హనుమంతుడు, సుగ్రీవుడికి సచివుడు, రామదాసు. ఈ పేర్లన్నీ కూడా మనం ఆలోచిస్తే ఏ పేరు చూసినా శబ్దానికే సరిపడి ఉన్నాయి. అంటే ఈ విధంగా హనుమంతుడు అంటే ఏంటి? శబ్ద స్వరూపుడిగా ఇక్కడ గోచరిస్తాడు మనకి. శబ్దము అంటే ఏమిటి? మంత్రము. మంత్రము భగవంతుడిని మనకు అందించేది ఏంటి? మంత్రము. ఆ మంత్రం ఏ రూపంలో వస్తుంది? మన నోట్లో నుంచి శబ్ద రూపంలో వస్తుంది. అంటే హనుమయే రాముడిని సీతమ్మతో కలుపువాడు, భగవంతుడి దూత అయినాడు, భగవంతుడి వాహనమైనాడు, భగవంతుడి పొందడానికి విరోధులయ్యే వారిని కూడా సంహరిస్తాడు. భగవత్ పరతంత్రమై ఉండి ఆ శబ్ద రూపములో ఉండే మంత్రశక్తే మనకు హనుమంతుడిలాగా కనిపిస్తున్నాడు. ఇక్కడ హనుమంతుడు ఆచార్యుడిగా, ఆచార్యుడు మనకు మంత్రం ఎవరిస్తారు? ఆచార్యులు ఇస్తారు. ఎవరైనా మనకున్నది ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు. ఆ ఆచార్య పరంపరలో నుంచి వచ్చిన ఆచార్యుల ద్వారా మనం మంత్రాన్ని వారి ద్వారా ఉపదేశంగా తీసుకొని ఆ మంత్రాన్ని మనం అనుష్ఠానం చేస్తాము. కాబట్టి ఆ మంత్రమనే మన నోటిలో నుంచి వచ్చే ఆ శబ్దమే హనుమా. మనము పలికే భగవద్గీత, సుందరకాండ, భాగవతము, ఈ మంత్రాలన్నిటిలో కూడా హనుమంతుడు నిక్షిప్తమై ఉన్నాడు. ఆ శబ్ద రూపమే హనుమంతుడు. ఆచార్యుడుగా ఆచార్యులు ప్రసాదించే మంత్రముగా ఇక్కడ కనిపిస్తున్నాడు. భగవంతుడికి దూరమైన మన ఆత్మలను ఆ మంత్రాన్ని మనము ఎల్లవేళలా స్మరిస్తూ ఉంటే, ఆ రామనామాన్ని స్మరిస్తూ ఉంటే, ఆ జపము, ఆ ధ్యానము, ఆ భజన మనం చేస్తూ ఉంటే ఆ గురుదేవుడైన హనుమ ఆ మంత్రశక్తిలో ఉన్న శక్తితో మనల్ని రాముడి దగ్గరికి చేరుస్తాడు. అంటే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి.
గురువు, మంత్రము ఈ రెండు కూడా హనుమంతుడే. కాబట్టి భాగవతము చదివిన, భగవద్గీత చదివిన, సుందరకాండ చదివిన ఇవన్నీ కూడా బీజాక్షరాలతో కూడిన మంత్రస్వరూపము, సాక్షాత్తు హనుమ స్వరూపాలు ఇవన్నీ కూడా. కాబట్టి మనము అక్కడ ఎంతో శ్రద్ధగా ఆ భక్తి, ఆ విశ్వాసముతో చదవడము, మన హృదయాన్ని పరిశుద్ధం చేసుకుంటూ మనం ఏ రోజుకు ఆ రోజు ఎదుగుతూ ఉంటే తప్పనిసరిగా హనుమనే ఆచార్యుడు రాముడనే పరమాత్ముడితో మనల్ని కలుపుతాడు. కాబట్టి భగవద్ అనుగ్రహాన్ని పొందిన జ్ఞాని ఎవరంటే హనుమ, మహాపురుషుడు, రామదూత ఈ శ్లోకంలో మనకు కనిపిస్తున్నాడు. ఎలా కనిపిస్తున్నారు? ఆయన పైకి ఎగరడం చూస్తూ ఉంటే సముద్రాన్ని లంఘించడము, ఒక యోగి యోగాభ్యాసం చేసి ఏ రకంగా ముందుకు ఎదుగుతున్నాడో ఆ రకంగా ఇక్కడ కవి వర్ణిస్తున్నారు. ఆయన ఎగురుతుంటే శరీరములో కంపనము, స్వేదము కలుగుట, ఆయనలో ఉండే రాజస స్వభావము, తామస స్వభావాలన్నీ కూడా విసర్జించబడి ఆ సాత్వికమైన మనస్థితి ఆయనలో ఏర్పడిందంట. ఆకాశంలో విహరించువాడు ఎల్లప్పుడూ బ్రహ్మనిష్ఠుడు. యోగశాస్త్ర ప్రక్రియలో ఆకాశ గమనములో ఆయన గరుత్మంతుడిగా భావన చేసి ఆయన ఎగరడానికి ఉద్యుక్తుడైనప్పుడు ఆ హనుమంతుడి శక్తి అనేది ఒకటికి రెండింతలుగా పెరిగిపోయిందంట. ఇట్లు ఇక్కడ ఈ శ్లోకాలలో కూడా యోగాభ్యాసములో కడిగే శరీరములో ఎటువంటి వికారాలుంటాయో అవి కూడా ఇక్కడ వర్ణించాడు. తర్వాత అమ్మా మాట్లాడద్దండి, రికార్డింగ్ ఉంది. ఇది చాలా విచిత్రమైన, ఈ కవి వాల్మీకి ఎంత అందంగా వర్ణిస్తాడంటే, హనుమంతుడు అలా ఎగురుతూ ఉంటేనంట కొన్ని చెట్లు ఆయన వెంట అలా ఎగురుతూ వెళ్తున్నాయంట హనుమంతుడి గాలి వేగానికి. అంటే ఇక్కడ ఉపమానం కవి ఎలా చెప్పాడంటే, బంధువు వెంట వెళ్ళే, మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాము, వాళ్ళు వెళ్ళొస్తామని చెప్పగానే మనం కూడా వాళ్ళతో పాటు కింది వరకు వెళ్ళి వాళ్ళను కారులో ఎక్కించి వాళ్ళకి బాయ్ చెప్పి మనం ఇంట్లోకి వస్తాం. సహజంగా ఎవరైనా ఇంటికి బంధువులు వస్తే అలాగే చేస్తాం. అంటే కొన్ని చెట్లు బంధువుల వెంట వెళ్ళే, ఇంటికి వచ్చిన బంధువు వెళ్ళే అంటే బంధువులలాగా హనుమంతుడి వెనకంట కొన్ని వెళ్ళిపోయినాయంట. కొన్ని చెట్లేమో రాజు వెంట వెళ్లే సైనికులలాగా వెళ్ళాయంట. ఇందులో ఎంత గొప్ప తత్వార్థాన్ని విడిచాడంటే వాల్మీకి మహర్షి, ఎంత ఆశ్చర్యము. మొదటిది, ఇక్కడ మనము బంధువులు వస్తే మనం బయటి వరకు సాగనంపుతాం ఎందుకు? వాళ్ళ మీద ఉన్న ప్రేమ అనురాగము చేత. అతిథి దేవోభవ అనుకుంటాం కదా. కాబట్టి ప్రేమ అనురాగం చేత వాళ్ళకి గేట్ వరకు వెళ్ళి మనం వాళ్ళకి వెళ్ళి రండి బాయ్ చెప్పేసి వచ్చేస్తాం. రెండవది, రాజు వెంట వెళ్లే సైనికులు ఎలా వెళ్తారు? ఉద్యోగ ధర్మము, నిర్బంధము చేత. ఖచ్చితంగా రాజు వెంట వెళ్ళి తీరాల్సిందే వాళ్ళు, అలా ఒక నిర్బంధము. అదే బంధువులు వెళ్తుంటే మనం ప్రేమగా వాళ్ళని సాగనంపుతాం. సైనికులు ఏం చేస్తారు? ఫలితాన్ని ఆశిస్తారు. వాళ్ళకి అక్కడ ఏమొస్తుంది? జీతం వస్తుంది, డబ్బు కావాలి, లేకపోతే రాజు వెంట వెళ్ళకపోతే దండిస్తారు. వెళ్ళుట తమ ధర్మమే అని వెళ్తారు, అంతేకాని ప్రేమతో వెళ్ళట్లేదు వాళ్ళు. అట్లా మహాపురుషులు ఆధ్యాత్మిక, అంటే హనుమంతుడు ఇలా గాలిలో ప్రయాణం చేస్తున్నాడు అంటే ఆయన వెనకెళ్లే చెట్లను ఎలా పోలుస్తున్నారంటే, కొంతమంది మహాపురుషులు ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తుంటే వారి దర్శనం చేసిన ప్రజలలో కొంతమంది వాళ్ళను చూసి తమంత తాముగా భక్తితో వాళ్ళ మార్గంలో మనము కూడా నడవాలి అని చెప్పి ఆ భక్తి ప్రేమ
జై శ్రీమన్నారాయణ. వినపడుతుందమ్మా? వినపడుతుంది మ్యామ్. మహాపురుషులు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తే తమంత తాముగా భక్తితో వారి వెనుక వెళ్లి నడిచే వాళ్ళుగా బంధువు వెంట వెళ్లే బంధువుల్లాగా చూపించారు. కొంతమంది బలముచే గాని ఎదుటి వాళ్ళ నుంచి ఏదో ప్రతిఫలాపేక్ష ఆశించి కొంత దూరమే నడిచి వెనక్కొచ్చేస్తారు. ఇక్కడ వృక్షము అనే పదము మన యొక్క శరీరాన్ని సూచిస్తుంది. ఆ చెట్టుకు పూచిన పువ్వు జ్ఞానాన్ని సూచిస్తాది. కొన్ని చెట్లేమో బరువుగా ఉంటాయి, కొన్ని తేలికగా ఉంటాయి. బరువైనవి హనుమంతుడితో వెళ్లి సముద్రంలో పడతాయి, తేలికైనవి మరికొంత దూరం వెళ్తాయి. కాబట్టి ఎప్పుడైతే మహాపురుషుల సన్నిధిలో మనం గాని వారి వెంట వెళ్తే వాళ్ళ యొక్క బలము, వారి యొక్క తపశ్శక్తిచే మనము కూడా మనకున్న విశేషంగాలన్నీ వీడిపోయినట్లు ఉంటాము. పూలు రాలిపోయినట్లు మనలో ఉన్న పనికి మాలిన జ్ఞానం అనేదంతా కూడా రాలిపోతాది. అనవసరపు ఆలోచనలన్నీ కూడా పువ్వులు రాలినట్లు రాలిపోయి మనము కూడా హనుమంతుడి లాంటి గురువు వెంట అనుసరిస్తాము. బరువైన చెట్లు, బరువుగా ఉన్న చెట్లు నీటిలో మునిగిపోతాయి. బరువు అంటే ఏంటి? మన మనస్సు, మన 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 మెదడు విషయ వాసనలతో, రకరకాల ఆలోచనలతో బుర్రంతా కూడా నిండిపోయి బరువెక్కిపోయి ఉంటాం. అటువంటి వాళ్ళు భగవంతుడిది గురువు వెంట మనం నడవగలమా? నడవలేము. కాబట్టి అలా బరువైన చెట్లన్నీ కూడా సముద్రంలో మునిగిపోయినాయి. అవి అంటే మనము కూడా విషయ వాసనలతో మన శరీరము, మన మనస్సు నిండిపోతే ఈ సంసారము అనే ఒక సముద్రంలో మనము మునిగిపోతాము, తేలలేమింకా. కాబట్టి అనవసరమైన విషయ వాసనలు బుర్ర నిండా పెట్టుకోకూడదు. ఎంత అవసరమో అంతే పెట్టుకోవాలి. మనము ఆత్మస్వరూపులము అనే జ్ఞానాన్ని ప్రతి నిమిషము మనం గుర్తించాలి. అనవసరమైన వాటి జోలికి పోతే సంసారం అనే సముద్రంలో పడి మునిగిపోతాము. అదే తక్కువ విషయ వాసనలు గల కొంతమంది జ్ఞానులు ఉంటారు. వాళ్ళ యొక్క శరీరాలు తేలికైన చెట్ల లాంటివి అని ఇక్కడ పోల్చారు. అటు తేలికైన చెట్లు ఏం చేస్తాయి? గురువు వెంట కొంత దూరం వెళ్లి తర్వాత సముద్రంలో పడతాయి. అంటే గురువు వెంట అలా గురువు జ్ఞానాన్ని తీసుకుంటూ వాటి సమయం వచ్చినప్పుడు అవి మునిగిపోతాయి. కాబట్టి మహాపురుషుల సన్నిధిలో మనలాంటి సామాన్యులకు కలిగేటి పరిణామము ఎలా ఉంటుంది అనేది హనుమంతుడి వెనక వెళ్లే చెట్లని ఈ రకంగా మనకు కవి తత్వార్థంతో సూచించారు. ఇంకా హనుమంతుడు 2 చేతులు చాచుకొని ముందుకు వెళ్ళిపోతున్నాడు. అంటే పర్వత శిఖరం నుంచి పొడుచుకొని వచ్చిన 5 తలల పాము వలె ఆ చేతులు ప్రకాశిస్తున్నాయి. పంచముఖ ఆంజనేయుడు స్వామిలాగా 5 తలల పాము వలె అలా ముందుకు ఎగురుతూ ఉన్నాడు. ఈ రకంగా సముద్రం వైపు వెళ్లి తర్వాత ముఖాన్ని పైకెక్కి అంతరిక్షంలోకి ఇలా ఎగురుతూ ఉన్నాడు. ఆ యొక్క దృశ్యాన్ని చూస్తే సముద్రాన్ని తాగుతున్నాడా హనుమంతుడు అన్నట్టు కనిపిస్తుందంట. ఆకాశం పైకి ఎక్కి సముద్రాన్ని తాగేస్తున్నాడా? ఆ రకంగా హనుమంతుడు 10 యోజనముల వెడల్పు 30 యోజనముల పొడవు గల హనుమ నీడ సముద్రంలో కనపడుతుంది. హనుమంతుడు ఉన్న ఆయన శరీరము పొడవు వెడల్పు కంటే కూడా ఈ నీడ ఇంకా పెద్దగా ఎందుకంటే ప్రాతకాలముననే హనుమంతుడు సముద్ర లంఘనం చేశాడని ఈ యొక్క వర్ణన ద్వారా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రాతకాలంలో నీడ అనేది మన శరీరము కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా కనిపిస్తుంది. పక్షులు ఎగిరెడి మార్గములో పక్షిరాజు వలె అలా వెళ్ళిపోతున్నాడు మేఘమండలంలో హనుమంతుడు. అలా వెళ్లే హనుమంతుడిని దేవతలందరూ కూడా పుష్పవృష్టి కురిపించారు. ఇంకా సూర్య భగవానుడైతే హనుమంతుడికి ఎక్కడ వేడి తగులుతుందో అని చెప్పి ఆయనకు వేడి కలగకుండా తాపము కలగకుండా చూస్తాడు. ఇంకా వాయుదేవుడైతే ఎక్కువ గాలి వీచకుండా ఎంత కావాలో అంతే వీచేటట్టు చేశాడు. ఇంకా సప్తర్షులందరూ కూడా ఆకాశంలో నిలబడి స్తుతించి ఆ ఆంజనేయ స్వామిని దీవిస్తున్నారంట.
ఇంకా దేవతలు గంధర్వులందరూ కూడా, నారదుడు లాంటి వాళ్ళందరూ కూడా గానము చేస్తూ నారాయణ మంత్రాన్ని స్మరిస్తున్నారంట. ఇంకా అందరూ కూడా ఎంతో భక్తితో ఆ స్తోత్రాలు చేస్తున్నారంట. నేను మాట్లాడొద్దు తల్లి. అయితే ఆ రకంగా సముద్రం పై నుంచి హనుమంతుడు వెళ్తుంటే ఇక్ష్వాకు అప్పుడు సముద్రుడు అనుకుంటాడంట, అయ్యయ్యో ఈ వానరేంద్రుడి రాముడి పని కోసం వెళ్తున్నాడు నా సముద్రం మీద నుంచి పైకి ఎగురుతూ. ఈ రాముడి యొక్క తాత ముత్తాతలైన సగరుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన ఆయన ఒకప్పుడు మా సముద్రుడిని నన్ను పోషించాడు. ఆ వంశానికి చెందిన రాముడి పని కోసం వెళ్తున్నాడు ఈ హనుమ దూతగా. కాబట్టి ఇతనికి ఏదో ఒక సహాయం నేను చెయ్యాలి అని ఎవరనుకుంటాడు? సముద్రుడు అనుకుంటాడు. అప్పుడు అనుకొని తన సముద్ర గర్భములో మైనాకుడు అనే పర్వతం ఉంటది. ఆ పర్వతాన్ని మైనాక పాతాళంలో ఉన్నావు కదా, ఒకసారి పైకి రా. ఆనాడేమో అసురులకు ఆటంకంగా ఇంద్రుడు నిన్ను పాతాళ ద్వారానికి సముద్రం లోపల నిన్ను అడ్డుగా పెట్టేశాడు. కాబట్టి నీకు కిందికి పైకి ఎగరడానికి శక్తి అనేది నీకు ఉంది ఇప్పుడు. కాబట్టి నీవు మెల్లగా పైకి రా. రాముడి పనికి అంటే సముద్రము మీద హనుమంతుడు నిలబడలేడు కదా, అక్కడి నుంచి ఆ పర్వతము మైనాక పర్వతము లోపల నుంచి పైకొస్తే దాని మీద హనుమంతుడు కొంచెం సేద తీరుతాడు. చాలా కష్టపడి ఎగిరొస్తున్నాడు ఆకాశ మార్గంలో. కాబట్టి ఆ ఇక్ష్వాకు వంశానికి చెందిన రాముడి పని గురించి వస్తున్నాడు. ఆ మహానుభావుడికి మనము అంతో ఇంతో సాయం చెయ్యాలి. ఆయన మనకు పూజ్యనీయుడు హనుమ. ఏదో మనకు కర్తవ్యం కృతం కార్యం సతామణ్యముదీరయేతం. కాబట్టి చెయ్యవలసిన కార్యం చెయ్యాలి. చేయదగిన పని ఎప్పుడైతే మనము చెయ్యమో పెద్దలకి కోపం వస్తుంది. కాబట్టి మైనాక పర్వతమా నీటిలో నుండి పైకి లెయ్యి. ఈ కపివరుడు మన సముద్రం మీద నుంచి ఎగురుతున్నాడు. ఈ సముద్రం మనకు ఈరోజు ఆయన అతిథి, పూజ్యనీయుడు. కొంచెం సేపు విశ్రమించి ఆయనకు పండు ఫలాలు ఇచ్చి రాముడి దయాగుణము, సీత లంకలో ఉండుటకు హనుమ పడే శ్రమను చూచి మనం ఈరోజు ఆయనకి ఈ సహాయం తప్పక చేయాలి అని మైనాక పర్వతానికి చెప్తాడు. ఆ మైనాక పర్వతం ఎలా ఉంది? బంగారు శిఖరాలతో సూర్యుడిలాగా మెరుస్తూ ఉంది. పర్వతాలలో శ్రేష్టమైన పర్వతం అంట. లేచి నిలబడిందంట. అప్పుడు హనుమంతుడు ఎదురుగా పర్వతం వచ్చేసరికి సముద్రంలో ఏంటి నేనింత వెళ్తూ ఉంటే ఏదో విఘ్నం ఏర్పడింది, ఇలా నాకు అడ్డుగా నిలబడింది పర్వతము అని అనుకుంటాడు. అప్పుడు హనుమ తన గుండెలతో ఆ పర్వత శిఖరాన్ని మహాబలుడ హనుమ గాలి మేఘమును చిందరవందర చేసినట్లు ఆ పర్వతం మీద ఉండే ఒక చిన్న కొండను నుగ్గు చేసేస్తాడంట. అతడి వేగమును చూసి మైనాక పర్వతము సంతోషించి అప్పుడు ఆ పర్వతమే మనిషి రూపంలోకి మారి హనుమతో చెప్తుందంట, నాయన వానరోత్తమా, చాలా దుష్కరమైన కర్మను చేస్తున్నావును. నా శిఖరంపై ఈరోజు విశ్రమించి ముందుకు వెళ్ళు నాయనా. ఈ సముద్రుడు వీళ్ళ పూర్వీకులైన సగరుడు లాంటి రఘువంశములతో పోషింపబడినాడు. కాబట్టి రామకార్యం కోసం వెళ్తున్నా నిన్ను ఆరాధించమని నాకు చెప్పాడు. రాముడి పూర్వులు చేసిన దానికి ఇది ప్రత్యుపకారము. ఎవరైనా ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారము చేయడం అనేది మన సనాతన ధర్మము కదా. కృతేచ ప్రతికర్తవ్య మేష ధర్మ సనాతన అని చెప్తాడు మైనాకుడు. సముద్రుడు నన్ను పంపించాడని చెప్పి చెప్తాడు. మహాత్ముడైన వాయుదేవుడి యొక్క కొడుకువి. నిన్ను పూజిస్తే వాయుదేవుడిని పూజించిన ఫలితం మాకొస్తాది. కాబట్టి నిన్ను పూజించటం మాకు కర్తవ్యము. ఎందుకంటే కృతయుగంలో పర్వతాల కంట రెక్కలుండేటివంట. అవన్నీ పర్వతాలన్నీ గాలిలో ఎగురుతూ ఉండేటివంట. అయితే చాలా వేగంగా వెళ్తుండేటివంట. కానీ అలా ఇష్టం వచ్చినట్లు ఎగురుతుంటే ఆకాశంలో దేవతలు, ఋషులు వీళ్ళంతా తిరుగుతూ ఉంటారు కదా, ఆ పర్వతం తగిలితే వాళ్ళకి భయం వేసేదంట. అప్పుడు దేవతలందరిపై ఇంద్రుడికి చెప్పుకున్నారంట,
అప్పుడు ఇంద్రుడికి కోపం వస్తుంది. మీరు రెక్కలు పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు ఎగురుతున్నారు, దీని వలన ఆకాశంలో సంచరించే దేవతలకి ఋషులకు చాలా ఇబ్బంది కలుగుతుందని ఆయన తన వజ్రాయుధంతో పర్వతాల రెక్కలన్నీ కూడా దేవేంద్రుడు ఖండించేస్తాడు. అప్పుడు ఆ సమయములో ఈ మైనాక పర్వతం రెక్కలు కూడా ఖండించడానికి వస్తే వాయుదేవుడు చాలా గట్టిగా వాయువు వీచి ఈ మైనాక పర్వతముని సముద్రంలో పడేస్తాడు. అందువలన మీ నాన్నగారు చేసిన పుణ్య ఫలితముగా నా రెక్కలు పోకుండా ఈరోజు నేను సముద్రంలో ఉన్నా. అది వాయుదేవుడి యొక్క పుణ్యము. మీ తండ్రి నన్ను రక్షించాడు. ఆ రకంగా కూడా నాకు సంబంధం ఉంది మీతో. అందుకే మిమ్మల్ని ఈ పర్వతం మీద నేను ఈరోజు గౌరవించాలనుకుంటున్నా, మిమ్మల్ని సత్కరించాలనుకుంటున్నా. నా కర్తవ్యము. కాబట్టి నా శిఖరము మీద విశ్రమించి నా పూజను స్వీకరించండి అని మైనాక పర్వతం అడుగుతున్నట. అప్పుడు చాలా సింపుల్ గా చెప్పేస్తాడు హనుమంతుడు. చాలా సంతోషము, నన్ను ఊరికే మీరు బలవంతం చెయ్యొద్దు, కార్యమునకు వేల అనేది మీరుచున్నది, పొద్దుపోవచ్చున్నది, ప్రతిజ్ఞ చేసి తిని మధ్యలో ఆగరాదు అని హనుమ ఈ రకంగా పలికి పర్వతమును చేతితో స్పృశించి మందహాసంతో నెమ్మదిగా చెప్పి ఆకాశములో నుంచి అలా ముందుకు సాగి వెళ్ళిపోయినాడు. ఇక్కడ తత్వం ఏంటంటే, మనం ఎలా మాట్లాడతాం, ఎవరన్నా మనల్ని బలవంతం చేస్తే లోకజ్ఞత, వస్తాను త్వరగా వస్తాను, నన్ను ఎక్కువ బలవంతం చేయొద్దండి, పొద్దుపోవచ్చున్నది, నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయని అలా చిన్న చిన్న వాక్యాలతో మనలాంటి మామూలు మానవులు మాట్లాడినట్లే చెప్పి హనుమ ఇక్కడి నుంచి మెల్లగా ముందుకు సాగారు. ఒక్క నిమిషం అమ్మ, ఇప్పుడే వస్తాను. కలుపు తీసి ఉంచుతా, అది కాకేస్తాను పడుతుంది. ఇప్పుడు 3 అంతలు రాదులే ఇంకా. ఇక్కడ హనుమంతుడు సముద్రాన్ని లంఘించేటప్పుడు ఒక మాట అంటాడు, రాముడు వదిలిన బాణము వలె లంకకు పోతాను అని చెప్పాడు. అంటే ఇక్కడ ఏంటి సత్యము? రాముడి వదిలిన బాణం ఎక్కడ కూడా మధ్యలో ఆగదు. తన లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని చీరి తీరుతుంది. అందుకే హనుమ ఇక్కడ ఎక్కడ కూడా మధ్యలో ఆగలేదు. రాముడి బాణముతో పోలిక ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఆగకుండా అయినా ముందుకు సాగాను. ఇది చూసి ఆకాశంలో ఉండే దేవతలు ఋషులు కూడా ఎంతో సంతోషిస్తారు. అబ్బా, ఎంత చక్కటిగా హనుమ ఎక్కడ కూడా ఆగకుండా అలా ముందుకు వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి అందరూ కూడా చాలా సంతోషిస్తారు, దేవతలందరూ కూడా. అంటే ఇంకా కొంత దూరము పోగానే సురసగా అనిపిస్తుంది. దేవతలు గంధర్వులు ఏం చేస్తారంటే, ఋషులు సూర్యుడి కాంతి కలిగిన ఒక సురసను హనుమంతుడికి అడ్డుగా వెళ్ళి హనుమంతుడికి విఘ్నము కలిగించమని పంపిస్తారు. ఇక్కడ వాయుపుత్రుడగా హనుమంతుడు సముద్రాన్ని దాటుతుంటే ఎంత వేగంగా వెళ్తుంటే హనుమంతుడి యొక్క ముఖ వర్చస్సు ఇంకా కాంతి తగ్గకుండా, ఇంత కూడా అలుపు అనేది లేకుండా వెళ్ళిపోతున్నాడంట. అప్పుడు ఈ సురస అనే రాక్షస రూపాన్ని దేవతలు పంపించారు హనుమంతుడికి విఘ్నంగా. అయితే ఆ సురస మహాపర్వతం లాగా అడ్డంగా నిలిచి దాని నోటిని ఆకాశమంతా చేసి నువ్వు ఇక్కడ ఆగు అనింది హనుమంతుడిని. అయితే ఇట్లు దేవతలు చెప్తే హనుమ మార్గానికి అడ్డగించి నిలబడతాది.
హనుమంతుడు నువ్వెందుకు ఇక్కడ నిలబడ్డావని అడిగితే, దేవతలు నిన్ను నాకు ఆహారంగా పంపారు, ఇప్పుడు నేను నిన్ను భక్షిస్తాను అంటుంది సురస. కాబట్టి నువ్వు నా నోటిలోకి ప్రవేశించాలి అంటుంది. అప్పుడు హనుమ సంతోషంతో నిండిన ముఖము గల శ్రీమంతుడైనాడు. ఇక్కడ శ్రీమంతుడయ్యి చక్కగా సురస యొక్క నోటిలోకి, సురస నోరు అలా పెరుగుతూ ఉంది. ఆమెను మొదట చెప్తాడు, మీరు అడ్డం నాకు తొలగండి, నేను రామకార్యం కోసం వెళ్తున్నానంటే సురస ఒప్పుకోదు. నీవు తప్పనిసరిగా నువ్వు నా నోటిలోకి ప్రవేశించాలి, దేవతలు ఇచ్చిన వరం నాకు అని అంటాది. సరే, హనుమంతుడు దానికి ఒప్పుకుంటాడు. నన్ను ఎంతవరకైతే మృంగగలవో అంత పెద్దగా నువ్వు నోరు తెరువు అంటాడు. అని 10 యోజనముల పొడవుగా ఆమె నోరు తెరుస్తుంది. వెంటనే హనుమ 20 యోజనాలంత నోరు, ఈయన మనిషి పెద్దగా అయిపోతాడు. మళ్ళా సురస 30 యోజనాలు నోరు తెరుస్తుంది. అలా హనుమంతుడు సురస యొక్క నోరును 100 యోజనములు పెంచేంతగా నోరు ఆమెను వెడల్పుగా విప్పిస్తాడు. బుద్ధిమంతుడైన హనుమ ఏం చేస్తాడు, వెంటనే చాలా చిన్నగా సూక్ష్మరూపం అయిపోయి ఆ యొక్క సురస నోటిలోకి ఒక్కసారిగా లోపలికి వెళ్ళిపోయి అంతే వేగంగా నోట్లో నుంచి బయటికి వస్తాడు. బయటకు వచ్చి ఆకాశ మార్గంలో ఉండి, దాక్షాయిని, నీ నోటిలోకి నేను ప్రవేశించాను, నమస్కారము, నీ కోరిక నెరవేరింది, దేవతలిచ్చిన వరము కూడా ఈరోజు సత్యమైంది కదా, నీ నోటి లోపలికి వచ్చేశాను అని చెప్తే, అప్పుడు సురస కూడా ఎంతో సంతోషం పొంది, వానర శ్రేష్ఠ, హాయిగా వెళ్ళి నీ కార్యాన్ని సిద్ధింపజేసుకొని రా, మహాత్ముడైన రామచంద్రుడితో సీతమ్మ తల్లిని చేర్చుము అని చెప్పి సురస కూడా హనుమను ఆశీర్వదిస్తాది. ఆకాశంలో ఉన్న దేవతలందరూ కూడా ఈ దృశ్యాన్ని చూసి ప్రశంసిస్తారు. ఈ రకంగా హనుమంతుడు సురస యొక్క నోటిలో నుంచి బయటికి వచ్చి గొప్ప శ్రీమంతుడవుతాడు. ఇక్కడ శ్రీమంతుడు అంటే, లక్ష్మీమంతుడు అంటే చాలా అంటే శ్రీమంతుడు అంటే హనుమంతుడిని శ్రీమంతుడిగా పేర్కొన్నారు. ఇంకా కూడా అంటే ఇక్కడ శ్రీమంతుడు అంటే అర్థం ఏంటంటే, మానవుడికి ఏదైనా కర్మ చేస్తే శాస్త్రములో భగవద్గీతలో చెప్పిన కర్మాచరణమే ముఖ్యము. అటువంటి కర్మనే మనకు భగవంతుడి అనుగ్రహం కలిగిస్తుంది. ఆ కర్మలే మనము తెలివిగా ఆచరిస్తే ఆ కర్మలు మనల్ని బంధించకుండా మనకి ఆత్మజ్ఞానానికి భగవంతుణ్ణి పొందడానికి కర్మ సాయపడుతుంది. అంటే శాస్త్ర విహితమైన కర్మ అనేది ఇక్కడ ముఖ్యము. సురస యొక్క కథలో మనం ఇది తెలుసుకోవాలి. శాస్త్ర విహితమైన కర్మలను ఆచరించిన వాడు ఎవరైనా ఈ లోకములో పైలోకములో కూడా సుఖమును పొందుతాడు. అలా సుఖమునిచ్చేడి విహిత కర్మలకే సురస అని పేరు. సు అంటే మంచి, రస అంటే ఆనందమునిచ్చేది. అంటే ఈ సు రస ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కర్మ దేవతలచే పంపబడిన కర్మ, అంటే దేవతల చేత నియమించబడింది. నా కొరకు చేయుచున్నాను, నా బుద్ధితో చేయుచున్నాను అనేది లేదు. కాబట్టి ఇక్కడ కర్మ బంధించలేదు. ఎవరు చేయిస్తున్నారు? భగవంతుడే చేయిస్తున్నాడు. ఫలితం ఎవరిది? భగవంతుడిదే. అంటే ఇక్కడ ఫలము, సంగము, కర్తృత్వాన్ని విడిచి చేస్తే అటువంటి కర్మ ఎవరిని కూడా బంధింపదు. భగవద్గీత కర్మయోగంలో మనం ఇదే నేర్చుకున్నాము. అటువంటి కర్మే మనకి ఆత్మజ్ఞానాన్ని, భగవంతుడిని చేరుకోవడానికి ఇటువంటి కర్మలు, అంటే ఇటువంటి కర్మలు మనకు సహాయపడతాయి. అంటే మనం చేసే ప్రతి కర్మ కూడా ఎలాంటిదని ఆలోచించాలి. ఇక్కడ సురస అనేది రాక్షసి కాదు, రాక్షసి రూపంలో మింగడానికి వచ్చింది, దేవతల యొక్క ప్రేరణచే వచ్చింది. అలాగే కర్మలు మనము చేయదగినవి, చేయవలసినవి, అవి శాస్త్రముల్లో చెప్పబడినవి, చెడ్డవి కావు.
కానీ బంధించినట్లు మనకు కనపడతాయి. అవి శాస్త్ర విహితములు. కాబట్టి సురస నోరు పెంచిన కొలది హనుమ ఏం చేశాడు? పెరిగాడు. అంటే హనుమ పెరగడం అంటే ఏమిటి? ఇక్కడ మనకి కోరికలు ఎక్కువ పెరుగుతూ ఉంటే రోజు రోజుకు ఒక కొత్త కోరిక, మనం చేసే కర్మ పని కూడా పెరుగుతుంది. మరి ఆ కర్మ శాస్త్రవిహితమైన కర్మనా కాదా అనేది గుర్తించడం కష్టమవుతుంది. కాబట్టి శాస్త్రవిహిత కర్మ అయితే మనకు అధికమైన ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి ఇక్కడ హనుమంతుడు శాస్త్ర విహిత కర్మ కాబట్టి ఆ హనుమంతుడు ఏం చేశాడు? పెరగడము మాని బుద్ధిమంతుడైపోయి తన శరీరాన్ని చిన్నగా చేసి నా కొరకు నాది అనే గుణాన్ని వదిలేసి తగ్గాడు హనుమ. అంటే ఇక్కడ బుద్ధిమంతుడు చేసే పని చేశాడు, తను చిన్నవాడైపోయినాడు. ఇక్కడ బుద్ధి జ్ఞానము ఆత్మస్వరూపము తెలుసుకున్న గురువు కదా హనుమంతుడు. ఇక్కడ ఫలము సంగము కర్తృత్వాన్ని ఇవన్నీ హనుమంతుడు వదిలేసి ఇక్కడ ఆ కర్మను ఆయన చేశాడు, ఆచరించాడు. ఎప్పుడైతే మనం కూడా అటువంటి కర్మలు చేస్తామో కర్మలు మనల్ని బంధించవు. అప్పుడు మనం చేసే ఆ కర్మ యజ్ఞం అవుతుంది. కాబట్టి ఏ కర్మలో కూడా మనము ఫలితం ఆశించి చెయ్యకూడదు. మనం ఒక పూజ చేస్తాం, ఏదైనా ఒక పూజ చేసి మనం ఏం చేస్తాం? ఒక నలుగురికి ఆ పూజ చేసి పసుపు కుంకాలు తాంబూలాలు ఇవ్వాలనుకుంటాం. ఏం చేస్తాము? మనకు తెలిసిన మన ఇంట్లో పని మనుషులకి, మనకు తెలిసిన వాళ్ళకే మనం బట్టలు పెట్టేస్తాం. అక్కడ ఏం చేస్తున్నాం? మనం ఆశిస్తున్నాం ఏదో. కాబట్టి ఎప్పుడు కూడా ఆశించకుండా ఏదైనా ఎవరో మనకు ముక్కు తెలియని వాళ్ళకి మనం గాని అటువంటి వాళ్ళకి పసుపు కుంకుమలు ఇచ్చి బట్టలు పెట్టి ఎవరో తెలియని వాళ్ళ నుంచి మనం ఏమీ ఆశించకుండా చేస్తే అటువంటి కర్మ యజ్ఞమైపోతుందంట. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన. కాబట్టి అంటే జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ అలా చెప్పాను. ఏ కర్మ అయినా అలాగే చేయాలి. ఏదో ఎదుటి వాళ్ళ నుంచి మనం ఆశించకూడదు. భగవత్ పరముగా చేసే కర్మ అనేది ఎప్పుడు కూడా మనల్ని బంధించదు. కాబట్టి సురస నోటిలో నుండి దూరిన కూడా హనుమ ఆమె చేత మృంగబడలేదు. కర్మలు ఆచరించవలను కానీ మనందరము కూడా కర్మలో మనము బంధించబడకూడదు. కర్మలను నాశనము కూడా చెయ్యరాదు. నాశనం అది విహిత కర్మ కాబట్టి ఇక్కడ హనుమంతుడు సురసను చంపలేదు. నోటిలో నుండి దూరి బంధించబడకుండా బయటికి వచ్చాడు. ఇట్లు కర్మాచరణమున మానవుడు అవలంబించిన విధానమున సురస వృత్తాంతాన్ని ఇక్కడ మనకు చూపించాడు. ఇక 3వ దుష్కర కర్మ అంటే కర్మలు బంధించునని భయపడక వాటిని ఆచరిస్తూ వాటి నుండి బయటపడి ఆ కర్మల చేతనే ఆత్మజ్ఞానమునకు భగవంతుణ్ణి పొందడానికి సాయపడేటట్లు చేసుకొనిడి ధీమంతుడే ఇక్కడ శ్రీమంతుడైన హనుమంతుడు. ఇంకా అలా హనుమంతుడు ఆకాశంలో ఎగురుతూ గరుడ వేగంతో వెళ్ళిపోతున్నాడు. మరలా సముద్రంలో కామరూపి అయిన సింహిక అనే రాక్షసికి ఎదురొచ్చింది హనుమంతుడికి. అది అనుకుంటుంది ఆకాశంలో ఎవరో ఎగురుతున్నాడు, మంచి భోజనం దొరికింది ఈ రోజు అనుకుని. ఆ సింహిక ఎటువంటిదంటే ఆకాశంలో ఎవరు పోతున్నా వాళ్ళ నీడను బట్టి తన లోపలికి లాగి మింగేస్తుంది, తినేస్తుంది. అయితే హనుమంతుడు అలా వెళుతూ ఉన్నాడు ఎంతో వేగంగా. కానీ హనుమంతుడు వెళ్తుంటే అతని యొక్క శరీరం అటు ఇటు ఊగుతుందంట. ఏంటి, నాకు ఏదో శక్తి నన్ను క్రిందికి లాగుతుంది అనేసి హనుమంతుడు ఇలా కిందికి చూస్తాడంట. చూస్తే అప్పుడు సుగ్రీవుడు చెప్పింటాడు ఒకసారి, ఈ సముద్రములో నీడను లాగే ఒక పెద్ద కామరూపిణి అనే ఒక రాక్షసి ఉంది అని. వెంటనే హనుమంతుడికి అది గుర్తుకొస్తాది. ఓహో, ఈ సింహికనే అంటే చూడండి, వెంటనే ఒక ఇబ్బంది రాగానే ఏమిటి అని వెంటనే ఆయనకి ఆలోచన వచ్చేసింది. వచ్చి ఆహా, ఈ ఇబ్బంది నాకు ఈ సింహిక వలన అని అనుకుంటాడు. వెంటనే తన శరీరాన్ని పెద్దగా పెంచేస్తాడు. పెంచితే ఆ సింహిక కూడా బయటికి వచ్చి ఆమె కూడా నోరు పెంచేస్తాది.
ఆ హనుమంతుడిని మింగడానికి వస్తాది. వెంటనే హనుమంతుడు తన శరీరాన్ని చిన్నగా చేసుకొని సింహిక నోట్లోకి దూరి తన గోళ్లతో దాని మర్మములోను మొత్తము గుండెను చీల్చేస్తాడు. చీల్చి ఆకాశంలోకి ఇట్లా ఇసిరేస్తాడు. అలా సింహిక హృదయం అతడు త్రుంచుచే ఆమె సముద్రంలో పడెను. ఆకాశం నందుండు భూతములన్నీ కూడా హనుమంతుడు చేసిన 5 minutes ఆ మహాభయంకరమైన ఆ కృత్యమును చూచి, వానరేంద్ర, నీకభిమతముగా అర్థమును సాధించుము. నీ వలె ఎవనికి కూడా ధృతి, దృష్టి, మతి, దాక్ష్యము ఉండునో తన కర్మలలో ఏ రోజు కూడా ఆ వ్యక్తి దిగులు పడడు అని చెప్పింది. ఇట్లు సముద్రము దాటుట ఇంకా పూర్తిగా వస్తుంది. ఇక్కడ సింహికను చంపుట హనుమంతుడు చేసిన 4వ దుష్కర కర్మ. ఆధ్యాత్మిక మార్గంలో పయనించువాడు విహిత కర్మలను ఏ రకంగా ఆచరించాలి, నిషిద్ధ కర్మలను ఏ రకంగా వదిలేయాలనే సత్యాన్ని సింహిక సురస కథలో మనం తెలుసుకోవాలి. శాస్త్రములలో చెప్పని కర్మలను మనము ఆచరిస్తే ఆ కర్మలు మనల్ని హింసిస్తాయి. అవే సింహిక. సింహిక అంటే మనల్ని బాధ పెట్టేది, చెయ్యకూడనిది, చెయ్యదలుచు దాని వశం. చెయ్యకూడదని తెలిసి కూడా చెయ్యదలుచుకొని మనం వెళ్తే దానికి వశమైపోతాము. సింహిక అనే కర్మలు ఎలా ఉంటాయంటే, సింహిక లోపల నీళ్ళల్లో ఉండి నీడను బట్టి లాగేసింది. అలాగే ఇటువంటి చెడు కర్మలు మనకు తెలియకుండానే మనల్ని పట్టి చెడు దారిలోకి లాగుతూ ఉంటాయి. లాగి మనము వెళ్లాల్సిన మంచి మార్గంలో, భగవద్ మార్గంలో మనం వెళ్ళాలంటుంటే మనల్ని పక్క మార్గంలోకి లాగి మనల్ని దారి తప్పిస్తాయి. అందుకే అవి నిషిద్ధ కర్మలు. నిషిద్ధ కర్మ ఎప్పుడు కూడా మన జీవితంలో ఎదురైతే దానిని చంపివేసేయాలి, దానిని పూర్తిగా వదిలించుకోవాలి. విహిత కర్మలే మనం ఆచరించాలి. ఇక్కడ విహితం. కానీ ఇక్కడ ఇద్దరి స్త్రీలే, సింహికా సురస ఇద్దరు స్త్రీలే అయినను ఆమెలో నుండి దూరి, సురసలో నుండి దూరి బయటపడి ఆమెకు నమస్కరించి మరలా తిరిగి ఆమె ఆశీర్వాదాన్ని పొందాడు. ఈమెలో నుండి దూరి చంపేశాడు ఈమెను. అంటే దేవతలు చెప్పిన విహిత కర్మలను ఆచరిస్తూ అందులో బంధించబడకుండా చాలా తెలివిగా వెళ్ళి ముందుకు సాగాడు. నిషిద్ధ కర్మలు కూడా మన జీవితంలో వస్తుంటే ఈ సింహిక లాగా వాటిని ఎప్పటికప్పుడు మనము ఇది నిషిద్ధ కర్మ, ఇది మనము చెయ్యకూడదు, ఇది చేస్తే మనము నాశనం అయిపోతాము, మనం ఎంతో పుణ్యము చేసుకుంటే వచ్చిన మానవ జన్మ మనకు వ్యర్థమైపోతుంది. అనుక్షణము మనలో ఉన్న లోపాలను మనము గుర్తించి నిషిద్ధ కర్మలు తొలగించుకుంటూ మనము ప్రతిరోజు రోజుకు ముందుకు ఎదగాలి. అలా సముద్ర లంఘనమున హనుమ చేసిన దుష్కర కార్యములు 4 చెప్పుకున్నాం కదా. ఆకాశంలో పయనించి 100 యోజాల సముద్రాన్ని దాటాడు. మైనాకుడు సగర్వంగా ఆయనని విశ్రాంతి కల్పించిన కూడా చెప్తే కూడా ఆ యొక్క గౌరవాన్ని స్వీకరించకుండా తన పని ఏది అని తెలుసుకొని అలా ముందుకు సాగి వెళ్ళిపోయినాడు. సురసను ఎంతో ఉపాయముతో జయించి బయటపడ్డాడు. సింహకను అయితే చంపేశాడు. ఈ 4 లక్షణాలు ఉండాలి అంటే ధృతి, దృష్టి, మతి, దాక్ష్యము. ఈ 4 కూడా హనుమంతుడికి ఉన్న సహజ లక్షణాలు ఉన్నాయి కాబట్టి తన యొక్క కార్యాన్ని విజయవంతంగా ఈయన పూర్తి చేశాడు. ఇక్కడ ధృతి, మొట్టమొదట హనుమంతుడు సముద్రం ఎగిరాడు అంటే ఆయన సముద్రం ఎగరడానికి ఎప్పుడు కూడా మన సర్వ వ్యాపారాలు, మన లోపల ఏ పనికిమాలిన ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఆత్మోన్ముఖము చేసి వ్యవసాయాత్మక బుద్ధితో మనము గొప్ప ధైర్యముతో ధృతి కలిగి ఉండాలి. అట్టి ధృతి ఉన్నప్పుడే దుష్కరమైన కార్యాలు ఏవైనా పూర్తి చేయగలము, ఎన్ని అడ్డంకులు వచ్చినా తొలగించుకోగలము. అట్టి ధృతి సహజముగా హనుమకు ఉంది కాబట్టి ఆయన ఎంతో ధైర్యంగా ఆకాశయానం చేసి ఎగరగలిగాడు.
దృష్టి. దృష్టి అంటే మైనాక వృత్తాంతము. తాను ఏదైతే పొందాలో దాని మీదే దృష్టి పెట్టాడు. అనుకోకుండా వచ్చిన మర్యాద, కలిసి వచ్చిన ఇతర ఫలముల మీద, ఇతర యొక్క ఫలముల మీద దృష్టి పెట్టకుండా తన కార్యము మీదే దృష్టి పెట్టాడు. మతి, జ్ఞానము, విహిత కర్మాచరణము. మూడవది సురస వృత్తాంతము. తాను చెయ్యవలసిన కర్మలకు చేసి ఆ కర్మలో బంధించకుండా, కర్తృత్వం అంటే ఏది కూడా ఆశించకుండా తను భగవద్దర్పితంగా కర్మను చేశాడు. ఆ రకంగా సురసను జయించాడు. దాక్ష్యము, నిషిద్ధ కర్మ త్యాగము, చేయకూడని పనులు త్రోచుటలో నిగ్రహ శక్తి. ఇది చేయకూడని పనులని మనకు తెలుస్తాయి, కానీ మనలో నిగ్రహ శక్తి ఉండకుండా ఏదో కారణం చెప్పి చేయకూడని పనులలో మనం చెయ్యి పెట్టి ఆ కర్మలు మనం చేసి ఆ కర్మలకు మనం బందీ అవుతున్నాము. కాబట్టి ఆ నిగ్రహ శక్తి, ఆ సామర్థ్యము ఉన్నవాడు కాబట్టి సింహకన్ అనే రాక్షసిని చంపగలిగాడు. అంటే సాధకుడు భగవంతుడు ఉపాసనలో ఉంటే ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి సాధకులకి, ఎన్నో రకరకాల పూజలు సత్కారాలు వస్తుంటాయి. ఎప్పుడు కూడా అటువంటి పూజలు సత్కారాలకు లొంగిపోకూడదు. వ్యవసాయాత్మక బుద్ధితో ముందుకు ఎదగాలని మైనాక వృత్తాంతం మనకు తెలియజేసింది. దృష్టి చెదరకుండా ముందుకు సాగినాడు. సురస నోటిలో బంధింపబడలేదు. చేయరాని పనులు మనకు తెలియకుండా చేయించుచుండుటియే సింహిక. అంటే మనం చెయ్యకూడని పనులంటే సింహిక అనే రాక్షసి హనుమ నీడని ఎలా బట్టి లాగిందో మనలను కూడా శాస్త్ర నిషిద్ధ కర్మలన్నీ కూడా చేసే ఒక సింహిక మనను లాగుతూ ఉంటుంది. దానిని గుర్తించి మనము పరిత్యజించాలి. అది పరిత్యజించాలి అంటే మనకు ధైర్యము, నిగ్రహ శక్తి కూడా కావాలి. అది ఏ దాక్ష్యము. ఇటువంటి 4 లక్షణములు కలిగిన హనుమ సముద్రము దాటినట్లే ఆధ్యాత్మిక మార్గములో ఈ సంసారం అనే మార్గాన్ని ప్రమాదము లేకుండా దాటుటకు ఈ 4 లక్షణాలు మనము అలవర్చుకోవాలి. ఎప్పుడు కూడా కర్మలు బంధించునని భయపడకుండా వాటిలో విహిత కర్మ ఏది, నిషిద్ధ కర్మ ఏదని తెలుసుకుని వాటిని ఆచరించి అటువంటి విహిత కర్మల చేత ఆత్మజ్ఞానాన్ని పొంది భగవంతుడిని పొందడానికి సాయపడునట్లు చేసుకున్న ధీమంతుడు, శ్రీమంతుడు ఎవరంటే హనుమంతుడు. అట్టి దుష్కర కర్మను ఆ మహానుభావుడు ఆచరించి నిలిచినాడు ఆ హనుమంతుడు. కాబట్టి వ్యవసాయాత్మిక బుద్ధితో ఈ యొక్క సర్గలో మనము తెలుసుకోవలసిన తత్వార్థము, ఎటువంటి ప్రలోభాలకు కూడా లొంగకుండా కర్తృత్వ భావన అనేది మనము విడిచిపెట్టి శాస్త్ర నిషిద్ధ కర్మలను నిగ్రహ శక్తితో తోసిపుచ్చుతూ మనము చేసే కార్యం చేసేవాడు ఏ వ్యక్తి అయినా జీవితంలో తప్పక విజయాన్ని సాధిస్తాడు అని ఈ సర్గలో అంతరార్థం ద్వారా మనము తెలుసుకున్నాము. జై శ్రీమన్నారాయణ. గురుదేవుల యొక్క అనుగ్రహంతో నేను అర్థం చేసుకున్నది మీకు చెప్పగలిగాను. కాయేన వాచ మనసేంద్రియ